హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. లక్ష పుష్పార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. काशी विश्वनाथ स्वामी नमः। కేశవులకి బాగా పూజ చేస్తారు. అందుకని భక్తులందరూ చాలా ఉత్సాహంగా వచ్చి అన్నిట్లో పాల్గొంటారు. పుష్పార్చన అయితే కళ్ళకి చాలా వైకుంఠం లాగా అనిపించింది. మేము ఎక్కడో లేవు, వైకుంఠంలో ఉన్నట్టు అనిపించింది. చాలా ఆనందంగా అనిపించింది. మాకు ఈ కార్తీక మాసం అయిపోతుంది లాస్ట్ వారం అని ఎవ్రీ వీక్ వస్తాము. కార్తీక మాసం చివరి వారం అని వచ్చినాము. లక్ష పూల అర్చన అవుతుంది. అయితే ఇక్కడ చాలా మంచిది, శివకేశవులకు ఇష్టం అని రోజు సాయంత్రం వచ్చినాము. ఎప్పుడైనా కానీ మండే మార్నింగ్ వస్తాము. ఈ రోజు మాత్రం లక్ష పూల అర్చన ఉందని సాయంత్రం వచ్చాము. కానీ ఇక్కడికి వస్తే మాత్రం మైండ్ చాలా రిలాక్స్ ఉంటుంది. శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా ప్రతి సోమవారము విశేషమైనటువంటి కైంకర్యములంతా కూడా నిర్వహించి ఉన్నాము. మొదటి సోమవారము స్వామివారికి అష్టోత్తర శంఖాభిషేకము, అదేవిధంగా రెండో సోమవారము ప్రదోషకాల రుద్రాభిషేకము, మూడో సోమవారము లక్ష బిల్వార్చన, వివిధమైనటువంటి పరిమళ పుష్పాలతో స్వామివారికి లక్ష పుష్పార్చన మహోత్సవాన్ని వేద మంత్రాలతో ఎంతో శుభంగా వేదోక్తంగా నిర్వహించి ఉన్నాము. ఈ యొక్క క్షేత్రంలో కాశీ విశ్వనాథ స్వామి వారు ఎంతో మహిమాన్వితమైనటువంటి మహిమలు చూపుతూ భక్తులని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడ టెంపుల్ కి వస్తే ఆ పీస్ఫుల్ నిజంగా డిఫరెంట్ ఉంటది. మేము లిటరలీ 2 hours జర్నీ మాకు బోడుపల్ అంటే. అక్కడి నుంచి ఇక్కడ వచ్చామంటే అర్థం చేసుకోండి. ఇక్కడ స్పెషాలిటీ కూడా ఈ శివయ్యని చూసినా కూడా ఆ ప్రశాంతత అనేది చాలా బాగుంటుంది. అండ్ మేము ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మండే వస్తున్నాము. ఈ రోజు మిస్ అవ్వద్దని చాలా అడావిడికి వచ్చాము. ఇక్కడ 8:30 అవుతుంది, బంద్ అయిపోతుందేమో అని. కానీ మంచిగా దర్శనం అయింది. సో కార్తీక పౌర్ణమి స్పెషల్. ఇంకా ఆడవాళ్ళకి ఇలాంటి శివకేశవులకి ఇద్దరికి ఇష్టమైన రోజు ఇది. అండ్ ఇది సో చాలా బాగా దర్శనం.